హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీరామనవమి అనగానే అందరికీ గుర్తొచ్చేది బెల్లం పానకం కదా. సో ఆ ప్రిపరేషన్లోనే నేను బిజీగా ఉన్నాను. కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో కొంచెం బెల్లం పొడి అండ్ ఆల్సో కొన్ని మిరియాలు దంచేసి వేసిస్తే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది కదా. సో అదే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి కొంచెం పూజ చేసేసుకుందామని చెప్పి. ప్రిపరేషన్ అయితే మంచిగా అయిపోయింది. ఫస్ట్ ఇది దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తాను. ఇంట్లో పూజ చేస్తే మినిమం ఫ్లవర్స్ ఉండాలి కదా. సో ఎవ్రీ టైం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకులే అని మా బాల్కనీలోకే 5th ఫ్లోర్కి పూల చెట్టు మంచిగా అందుతుంది కొమ్మలు. సో అవే తీసుకుంటారు ఎప్పుడైనా వస్తే మాత్రం. అలానే డైలీ ఫ్లవర్స్ వస్తాయని ఉండదు, మనకు అందేలాగైతే ఎప్పుడో ఒకసారి ఛాన్స్ ఉంటుంది. లక్కీగా శ్రీరామనవమి రోజు నాకు ఆ ఛాన్స్ దొరికింది. చూసారా ఎన్ని వచ్చాయో. నా సింపుల్ ప్రేయర్స్ అయితే అయిపోయాయి. మంచిగా దేవుడి దగ్గర పానకం నైవేద్యం పెట్టేసి నేను కూడా టేస్ట్ చేసేసాను. అసలు శ్రీరామనవమి రోజు మనం వెయిట్ చేసేదే బెల్లం పానకం కోసం కదా, మరి అది టేస్ట్ చేయకపోతే ఎలా. సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసేసుకుంటున్నాను. ఇది బనానా ఓట్స్ స్మూదీ. మీరు కూడా చూసేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి. మీరు డైట్స్లో ఉన్న ఆరల్స్ మీకు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తిని బోర్ కొడితే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. చాలా సింపుల్, 10 minutesలో అయిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా యమ్మీగా రెడీ అయిపోయింది. మంచిగా ఈ జార్ అయితే నేను తీసుకుని దగ్గరగా 3 years అవుతుంది. బట్ ఎప్పుడు యూస్ చేయలేదు లిటరల్లీ. ఈ మధ్య రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూస్ చేయడం. అయితే యూజువల్గా డైట్స్ చేసినప్పుడు ఇలాంటి కొంచెం లుక్ వైజ్ బాగున్న జార్స్, ప్లేట్స్ యూజ్ చేసామనుకోండి చాలా మోటివేటెడ్ కనిపిస్తుంది. నాకైతే పర్టికులర్గా ఇవి చాలా పెద్ద రోలే పోషిస్తాయి నా డైట్లో. అండ్ టేస్ట్ విషయానికి వస్తే సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్.